టక్కేమిటిలో డ్రైన్ పనుల పరిశీలన 240 అభివృద్ధి పనుల్లో 191 పూర్తి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 38వ డివిజన్ టెక్కేమిటిలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైన్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ కూటమి నాయకులతో కలిసి నేడు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకే డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. చేపట్టిన 240 అభివృద్ధి పనుల్లో ఇప్పటికే 191 పనులు పూర్తి చేశామని, చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత 38వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని, ఇంకా మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత, 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు వినోద్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియతో పాటు టీడీపీ నాయకులు దాసరి రాజేష్, రియాజ్, అనిల్ కుమార్, బషీర్, సంధాని, అహ్మద్, కరీముల్లా, ఫర్వేజ్ గౌస్, సాయి, మహేష్, కాజు, బాబుభాయ్, రాజేశ్వరి, సునీత, మంగమ్మ, అభిద, మల్లిక, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జనవరి 24 240 పనులు 27 కోట్ల రూపాయలతో కూటమి నాయకుల సమక్షంలో పరిచయత ఎక్కడిక్కడ అన్ని డివిజన్లో కూడా శంకుస్థాపన చేశాము. ఆ వర్గాన్ని కూడా 60 రోజుల్లో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సహకారంతో శాసనసభ్యులు చేరి ఆధ్వర్యంలో పనులన్నీ కూడా జరుగుతున్నారు. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అదేవిధంగా అధికారులతో కలిసి దానికి సంబంధించిన నాణ్యతాపరం కానీ ఇతర పనులు ఎలా జరుగుతున్నాయి, చూస్తున్న టైంకి అవుతుందా లేదా అనే దాని మీద దానిలో భాగంగా ఈరోజు 38వ డివిజన్లో ఎన్నో సంవత్సరాలుగా ట్రైన్ లేక ఇబ్బంది పడుతున్న విషయం వాళ్ళు ఇక్కడికి ప్రజాపార్టీలో ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ స్థానికంలో ఉన్న నాయకులందరికీ ఆ వర్క్ కూడా తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈ పనులన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ నలంద అపార్ట్మెంటు టెక్కామిట్టలో నివాసితులము. మాకు గత 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉండింది. దానివల్ల దోమలు, విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షాకాలంలో నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేసేది. అలాంటిది మన ఎమ్మెల్యే గారు మేము 2 సార్లు పోయి దాని గురించి మేము విన్నవించుకున్నాము. వెంటనే ఆయన స్పందించి దాని గురించి ఇమ్మీడియట్గా 70 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయించారు. ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాము, కృతజ్ఞత తెలుపుతున్నాము. కాబట్టి మన ఎమ్మెల్యే గారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఈరోజు కూడా వచ్చి దాని గురించి పరిశీలించి ఇప్పుడే త్వరగా 60 రోజుల్లో పని పూర్తి చేయాలా, మళ్ళీ దానికి టైమింగ్ కూడా పెట్టి చాలా ఫాస్ట్గా చేయిస్తున్నారు. మాకు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ దొరకడం అనేది మా అదృష్టం. కాబట్టి అందరూ దయచేసి వాళ్ళకి అందరికీ రాజాబాయ్ ఏ సైడ్ సమస్యలతో సతమతమవుతున్నాం. వర్షాకాలంలో రోడ్లు నీళ్ళతో నిండిపోయి ఇళ్లలోకి కూడా వస్తున్నాయండి. అటువంటి పరిస్థితుల్లో భానుశ్రీ గారు, విజయరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మాకు సహాయ సహకారాలు అందించి మా బాగు కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళకి మా నలంద అపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర నాయకులు
కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు నలంద అపార్ట్మెంట్ విజిట్కి వచ్చి ఇప్పుడే పోయినారు. ఇక్కడ నలంద అపార్ట్మెంట్ కాడ మోకాళ్ళ లోతు నీళ్లు వస్తూ ఉంటే ప్రతి వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఆ సమస్యని చాలా పరిష్కరించి మన నంది మండల భువనేశ్వరి గారు మరియు కోటటి శ్రీధరి గారు, కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు పరిష్కరించినందుకు మన నలంద ప్రజలు చాలా ఆనందపరుస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కాలువలు, రోడ్లు ప్రతిగా ఈ విధంగా చేస్తున్నందుకు ధన్యవాదములు.